దేవుని ప్రజలందరికీ నా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారు? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో మీ సంతోషం దేవుడు పరిపూర్ణం చేయునుగాక. మీ ముఖంలో నిరంతరమైన ఆ నవ్వు కలగ చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాపాడే దేవుడు యేసయ్య. అందరూ పక్కనున్న వాళ్ళకు, స్త్రీలకు స్త్రీలు సేకండ్ ఇచ్చి, పురుషులకు పురుషులు సేకండ్ ఇచ్చి, మనల్ని కాపాడే దేవుడు యేసయ్య అని చెప్పండి. చెప్పండి రాత్రు కానీ మా యేసయ్య చెప్పుకున్నారా? హల్లెలూయా. నిజంగా ఆయన మనల్ని కాపాడేవాడు. కీర్తన గ్రంథంలో దైవజనుడు అయిన భక్తుడైనటువంటి మహారాజు అయినటువంటి దావీదు గారు ఆయన ప్రార్థనలో అంటారు, 121:7లో అద్భుతమైనటువంటి చూడండి, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు పక్కన వాళ్ళకి ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏ అపాయం రాకుండా నిన్ను, నీ కుటుంబీకుల్ని, వారి ప్రాణాలను, నీ ప్రాణాలను దీర్ఘాయువుతో కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన ప్రాణాన్ని కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే సంఘమా, మన యేసయ్య ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో జీవిస్తున్న వారిని నిరంతరం ఆయన కాపాడుతూ ఉంటాడు. వారి ప్రాణాలను కాపాడుతూ ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మది, సమాధానం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఉన్నవారికి ఎన్నో సమస్యల చేత ముక్కి మూలిగి హృదయంలో సమాధానం లేకుండా, భద్రత లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసమాధానంతో అర్ధాయువులోనే చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, బాధలు భరించలేక. దేవుని నమ్ముకున్నటువంటి ఆయన ప్రజలమైన మనకు ప్రభు అనుభవించినటువంటి శ్రమలలో మనం పాలిభాగస్తులు అవుతున్నప్పటికీ ఇన్ని కష్టాలలో కూడా ఈ హృదయం నిండా ప్రభు సంతోషం పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కష్టాలున్నా, మోయలేని ఇబ్బందులున్నా సంతోషంగా ఉండగలిగేవాడు క్రైస్తవుడు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నా ఉన్న మొదలుకొని కూర్చున్న మీదాకా కష్టాలు లేనన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయగలరా? ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఉన్నప్పటికీ మనకేముందంట లోపల? ఆదరణ, నెమ్మది, సమాధానం, సంతోషం, ధైర్యం ఉన్నాయా లేవా? కోట్లు గడించినోడు దేవుణ్ణి విశ్వసించకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడు, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. ఎప్పుడు చచ్చిపోతానో అని భద్రత లేకుండా ప్రాణం భీతితో దినదిన గండంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం హ్యాపీగా కాలాన్ని ముందుకు గడిపేస్తూ వెళ్ళిపోతున్నామంటే కేవలం ఇది యేసయ్య కృప. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా హృది నిండా సంతోషాన్ని అనుభవించగలిగిన వారు, దాన్ని పొందుకోగలిగిన వారు, దాన్ని నింపుకొనగలిగిన వారు యేసయ్య పిల్లలు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ముందు నిలబడ్డ సేవకుడు ఇన్ని సమస్యలున్నా బలవంతుడుగానే ఉన్నాడు, కానీ యేసయ్యను బట్టి బలహీనుడుగా లేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రజలారా, అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఇన్ని సమస్యలున్నా సంతోషంగా ఉండగలిగిన వారు ఎవరు? మనమే. మన పనులు మనం హ్యాపీగా చేసుకుంటాం, టయానికి పట్టెడన్నం తింటాం, హ్యాపీగా నిద్రపోతాం, హ్యాపీగా నిద్రలేస్తాం. అన్నీ ఉన్నవాడికి ఆ సౌకర్యాలు అయితే లేవు. తినాలనుకున్నది తినలేడు, నిద్రపోవాలనుకుంటాడు, నిద్ర రాదు. కానీ మనం ఇన్ని బాధలున్నా సంతోషంగా నిద్రపోయి లేచి మళ్ళా యథావిధిగా ప్రభుని స్తుతిస్తూ మన ప్రతి దినచర్యను ఆశీర్వాదకరంగా మలిచి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. 1967లో చార్లెస్ మూర్రే, చెప్పండి, చార్లెస్ మూర్రే అనే ఒక వ్యక్తి నాస్తికుడిగా జీవిస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు. పుట్టాడు, జ్ఞానం వచ్చింది. తెలుసుకున్న తర్వాత ఒక యవన వయస్సు అంటే ఒక 14-15 ఏళ్ళు వయసులో ఇప్పుడు ఎదుగుతున్న కాలంలో దేవుడు లేడు, దయ్యము
లేదు అనే ఒక నాస్తికత్వంలో బలంగా పెరిగినటువంటి వ్యక్తి చార్లెస్ ముర్రే అనే వ్యక్తి. అతగాడు ఒలింపిక్స్లో ఈత పోటీల్లో తరచుగా పాల్గొనడానికి ఆసక్తి చూపేవాడు. ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ విజయం సాధించాలని తీవ్రత ఆతృత కలిగి అవకాశం వచ్చినప్పుడల్లా వెళ్ళి ప్రయత్నించేవాడు అన్నమాట. తనకు క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. ఎవరున్నారంట? క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. తనకు ప్రాణ స్నేహితుడైనటువంటి ముఖ్య స్నేహితుడు వంటి ఒక వ్యక్తి ప్రతిసారి తనకు యేసు ప్రేమ గురించి చెప్పాడంట. ఒరే, యేసయ్య నమ్ముకో, నీ యవన జీవితాన్ని పాడు చేసుకోకు. యేసయ్య దేవుడు నీ యవన జీవితానికి ఆయనకు సమర్పించుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, నీకు రక్షణ దొరుకుతుంది, రేపు పరలోకంలో మనం కలుసుకోగలుగుతాం. ఇక్కడ స్నేహితులం, రేపు అక్కడ కూడా దేవుని సన్నిధిలో స్నేహితులుగా యేసయ్యతో ఉంటాం అని దేవుని ప్రేమను పలుమార్లు చెప్పినా కూడా అతడు ఆ మూర్ఖ స్వభావంతో తృణీకరిస్తూ కొన్నిసార్లు తన స్నేహితుడి మీద కోపపడుతూ వచ్చేవాడట. మరికొంతమంది స్నేహితులు వాక్య చాతుర్యం బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు ఆయనకు వాక్యాన్ని బోధిస్తూ లేకపోతే కరపత్రికలు కూడా అందజేస్తూ ఆ ప్రభువుని గూర్చినటువంటి పుస్తకాలు కూడా మరికొంతమంది స్నేహితులు బోధకులైన వారు ఆయనకి ఇచ్చినప్పుడు వాటిని ఊరికినే అటు పడేసి వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వాళ్ళ మీద సన్నుగుళ్ళతో తన జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ చార్లెస్ ముర్రే తను దేనికైనా ప్రతిరోజు ప్రాక్టీస్ ఉండాలి. దేనికైనా ప్రతిరోజు ప్రాక్టీస్ ఉంటేనే దాంట్లో మనము నైపుణ్యాన్ని, ఇంకా ఏమంటారు, మేధస్స, నైపుణ్యం, ఇంకా విజయం, లేకపోతే ఇంకేమంటారు, టాలెంట్, మన గొప్పతనాన్ని ప్రజల ఎదుట గొప్పగా ప్రజెంటేషన్ వాళ్ళ ముందర ప్రదర్శించగలం, చూపించగలం. ప్రాక్టీస్ లేకుండా ఏది రాదు. ప్రాక్టీస్ లేకుండా ఏది రాదు. ఇప్పుడు కీబోర్డ్ అయినా, ఈ డ్రమ్ అయినా, ఇప్పుడు మనం రాసే వ్రాత అయినా టీచర్లు ఎందుకు రాయిస్తారు? ఒకటే, మిమ్మల్ని కూడా ఎందుకు రాసుకోమంటున్నాను? రాసుకోవట్లేరు ఎవరు. రాసుకుంటే వింటే కొన్నిసార్లు గుర్తుంటుంది, గుర్తుండదు. రాసుకుంటే చెయ్యి పెన్నుతో రాసింది మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ప్రతి విషయం నేను నోట్ చేసుకొని దేవుడు మాట్లాడుతుంటే రాసుకుంటాను, రాసుకొని పెట్టుకుంటాను. రాసుకోవటం, నాకు రాయటం చాలా గంటల తరబడి రాస్తాను. నాకు చదువు రాదు. బైబిల్ స్కూలే నాకు పెద్ద విద్యాలయం అయిపోయింది. నాకు రాయటం కూడా రాదు. నేను 8వ తరగతి మధ్యలో ఆపి డైరెక్ట్ 10 రాశాను. తర్వాత మళ్ళా జీతంలు ఇవన్నీ చేసి చదివే మర్చిపోయాను, చదవటం కూడా రాదు. బైబిల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత పేజీలు ఎడిషనల్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ రాపిచ్చి చెయ్యి పేక్కపోయేదన్నమాట. ఆ రాతలే ఈరోజు భవిష్యత్తుకు పునాది పడ్డాయి. దేవునికి స్తోత్రం. బైబిల్ స్కూల్ నా జీవిత చరిత్రను తలరాతనే మార్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాసుకున్న ప్రతిదీ కూడా ఏముంటుందట, ఇక్కడికి ఫిక్స్ అయిపోద్ది, వెళ్ళిపోదు. అందుకనే రాసుకోవడానికి ఇష్టపడండి. అర్థమవుతుందా? బుక్స్ ఇస్తే వాటిని తృణీకరించి పక్కన వేసి చదవకుండా వెళ్ళిపోయాడు. అతడు ప్రతి దినచర్యలో ప్రాక్టీస్ చేసేవాడు. అంటే స్విమ్మింగ్ పూల్కి ఉదయాన్నే వెళ్ళిపోయి తను ప్రాక్టీస్ చేసుకునేవాడు. డైలీ ప్రాక్టీస్ ఉంటే అలవాటు అయిపోద్ది అన్నమాట. అట్లా ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఒకరోజు ఉదయాన్నే వెళ్ళిపోయాడు అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయి ఒక పెద్ద నిచ్చెన పైకి, ఆ బాల్కా నుంచి నిచ్చెన మీదకి ఎక్కి, ఆ నిచ్చెన స్విమ్మింగ్ పూల్లో నిలబడి ఉంటుంది, ఇనుప నిచ్చెన. ఈ బాల్కాన్లో నుంచి ఎక్కి వెళ్ళిపోయి ఆ నిచ్చెన మీద నిలబడ్డాడు. నిచ్చెన మీద నిలబడి 2 చేతులు ఇలా చాపాడు. ఎదురుగా ఏముంది? నిచ్చెన మీద నిలబడ్డాడు. బాడీకి అంతా ఏమడ్డం ఉంది? నిచ్చెన. 2 చేతులు ఎదురుగా ఉన్న గోడ మీద యేసయ్య శిలువ ఆకారం కనపడ్డది అతనికి. హల్లెలూయా. యేసయ్య శిలువ ఆకారం కనబడగానే ఒక్కసారిగా నిర్ఘాంతరపోయి నా స్నేహితులు చెప్పింది నిజమేనా అని తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ శిలువ ఆకారాన్ని చూసి అతడు ఏం చేశాడంటే వెంటనే ఆ పైనుంచి ఎందుకు నిచ్చెనెక్కాడంటే దూకడానికి. ఎక్కడికి? స్విమ్మింగ్ పూల్. చిన్నప్పుడు మేము కూడా ఆ బావులలోకి ఈతకెళ్ళి, ఇప్పుడెవరు వెళ్ళకండి పిల్లగాళ్ళు,
వెళ్ళిపోయి బావి పక్కన పెద్ద పెద్ద యాప చెట్లు ఉంటే ఆ యాప చెట్లు కొసారు కొమ్మలకి ఎక్కి బావిలో దూకేవాళ్ళం. ఆ అక్కకు మీకు అనుభవం ఉన్నాలే, మీకుందా? వస్తుందా మీకు? నేర్చుకోలేదా? మా అమ్మగారికి వస్తుంది ఈత. అప్పుడప్పుడు అంట నన్ను ఈతకు తీసుకుపోయే అయ్యగారు అంటుంది. హల్లెలూయా. ఈత కొట్టే వయసు బాయ్. హల్లెలూయా. ఇప్పుడు కొడితే బాగోదు. ఏం చేసేవాళ్ళం అంట, నేనైతే పెద్ద ఇంటర్నేషనల్ థియేటర్, నేను చిన్నప్పుడు లేని కాడ గొడవ తీసుకొచ్చి మమ్మల్ని తలనొప్పి పెట్టేవాడిని అనమాట. అట్లాంటి థియేటర్ బ్యాచ్ నుంచి వచ్చినోడిని. ఆ పై నుంచి నిచ్చెన మించి దూకి ప్రాక్టీస్ చేయాలని తను ఆ ప్రాక్టీస్ కోసం ఎక్కాడు. అప్పుడు ఏం కనపడిందంట, 2 చేతులు జాపి ఇక దూకేద్దాం అనుకున్నాడు. పై కొసకి ఎక్కేసి దూకేద్దాం అనుకునేసరికి అతనికి శిలువ ఆకారము నీడ అతనికి కనపడింది. అతడు పైనుంచి దూకుటకు బదులుగా తన స్నేహితుడు క్రీస్తు గురించి చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవటం ప్రారంభించాడు. ఎందుకంటే ఎవరు కనపడ్డారట? యేసయ్య శిలువ ఆకారం కనపడింది. వెంటనే ఆ బాల్కన్ మీదకి వచ్చి మోకరిల్లి ప్రార్థించటం ప్రారంభించాడు. ప్రేమిల సిస్టర్ ఇక్కడే ఉన్నారా? ఇటేనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? మోకరిల్లి ప్రార్థిస్తున్నాడు. నా స్నేహితులు చెప్పింది నిజమే, ఇన్ని రోజుల సంది నేను వాళ్ళని తృణీకరించాను. అందుకనే ఎవరికైనా సువార్త పదే పదే చెప్పటం మన బాధ్యత. మనం విత్తిన సువార్త ఏ రోజు వ్యర్థంగా పోదండి. మనం మొహమాట పడి సిగ్గుపడి ఇతరులకు మనం సువార్త చెప్పకుండా వాళ్ళు ఎట్లా రక్షించబడతారండి? మొదట తృణీకరించవచ్చు, కానీ ఒక రోజంటూ వస్తుంది, ఆ రోజు మనం చెప్పిన సువార్త ద్వారా వాళ్ళు రక్షించబడతారు. అలా వచ్చిన వాళ్ళమే మనందరం, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా మోకరిల్లి ప్రార్థిస్తూ ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు తన ప్రార్థనలో. అంతలో ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క ఎవరంటే దానికి కాపలాగా ఉన్నటువంటి వాచ్మెన్ పెద్ద పెద్ద అరుపులతో అరుస్తున్నాడు, కేకలతో. బాబు, పైనుంచి నువ్వు పైనున్నావు, దూకమాకు. ఎందుకంటే ఈ స్విమ్మింగ్ పూల్ యొక్క వాటర్ అంతా చెడిపోయింది, దాన్ని క్లీన్ చేయడానికి వాటర్ తీసేసాం. నువ్వు గనక దూకావనుకో 2 కాళ్ళు విరిగి చచ్చిపోతావు. ఇతను ఎక్కడున్నాడు ఇప్పుడు? మోకాళ్ళ ప్రార్థనలో ఉన్నాడు అని పెద్ద పెద్ద అరుపులతో ఆ వాచ్మెన్ అరుస్తూ ఉన్నాడు. కిందికి దూకొద్దు బాబు పైనుంచి అని అతను అరుస్తూ ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట వినగానే అతడు ఏం చేశాడంటే, దేవుడు తనను రక్షించిన విధానాన్ని బట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. హల్లెలూయా. ఆ శిలువ ఆకారం కనపడకపోతే దూకేవాడు, దూకితే చచ్చేవాడు, దూకితే చచ్చిపోయేవాడు. చూడండి దేవుని ప్రణాళిక. వెంటనే ప్రభువే నన్ను రక్షించాడు అని ప్రభుని స్తుతించటం ప్రారంభించాడు. మనం ఆయన పైన ఆనుకున్నప్పుడు మన ఆత్మను మాత్రమే కాక మన ప్రాణాలను కూడా ఆయన కాపాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అతని స్నేహితుల ప్రార్థన చాలా ఉన్నతమైనది. అతని స్నేహితులు విత్తిన సువార్త ఒక కరుడుగట్టినటువంటి నాస్తికుడు, దేవుణ్ణి నమ్మని యొక్క బండబారిన హృదయం ఏమైందట? తెరవబడింది. పలుమార్లు మనం వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా చెప్తూనే ఉండాలి సువార్త. బైబిల్ తెలుసుగా అందరికీ. ఉన్నాయా ఏ రోజైనా? కష్టాలు బాధలు ఇన్ని కలుగుతున్నా కూడా దేవుని పాద సన్నిధి విడవకుండా దేవుని స్తుతించగలిగిన ఒక గొప్ప భక్తుడే దావీదు. అందుకనే ఏ అపాయము మనకు రాకుండా ఆయన మళ్ళీ కాపాడుతాడని చెప్తున్నాడు. 126 బాధలున్నా దేవుని స్తుతించాడు. ఎవరు? దావీదు. అందుకనే తన నిండు వృద్ధాప్యంలో ఆదరణ, సంతోషం, సమాధానం పొంది దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వచ్చిందంటే ఆయనకు సమాధానం, ఆదరణ? చెప్పండి. నిండు వృద్ధాప్యంలో. ఇన్ని శ్రమల్లో కూడా ఏంది ప్రభు అనే పల్లెత్తి కూడా ఆయన్ని ఒక మాట అనలేదు. ఈ శ్రమలు అనుభవించుటకు నేను పాత్రుడని అన్నాడు. ఈరోజు మనపై ఎన్ని ఉప్పెన్ లాంటి శ్రమలు, 6 బాధలు నీకున్నా నువ్వేం బాధపడకు సోదరి సోదరుడా. దేవుడు వాటన్నిటి నుండి నిన్ను విడిపించుటకు శక్తిమంతుడు, సమర్థుడు. నువ్వు చేయాల్సింది మోకరిల్లి ప్రార్థిస్తూనే ఉండు. విసుగు చెందక అడిగిన అంశాన్నే మరలా అడుగు.
అడిగిన అంశాన్ని ఏమనుకుంటాడో దేవుడు అని నువ్వు అనుకోకు. మనసులాగా ఆయన అనుకోడు. నువ్వు ఎన్నిసార్లు అది చెప్పినా ఆయన వింటూనే ఉంటావు, కానీ చెప్పిందే చెప్పుద్దేమా, చెప్పిందే చెప్తాడేనా అని మనుషులు అన్నట్లుగా ఆయన అయితే అనుకోడు. అనుకుంటాడని నువ్వు ఏమన్నా ఇప్పటివరకు ఫీల్ అయితే మర్చిపో ఆ విషయాన్ని. ఈ రోజు నుంచి నువ్వు ఏదైతే కావాలని, ఏదైతే పొందుకోవాలని అడుగుతూ కొన్నిసార్లు ఎప్పుడు ఇదేనా రొటీను అని నీకు నువ్వు వ్యసన పడకు, అడుగు దాన్ని. యేసయ్య ఇదే ఒక ఉపమానం చెప్తాడు. ఒక విధవరాలు వచ్చి రాజును అడుగుతుందట, పలుమార్లు వచ్చి, అయ్యా నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చవని రాజు దగ్గరికి మొదటిసారి వస్తే రాజు ఆమెను పట్టించుకోలేదట. రెండోసారి వచ్చిందట, పట్టించుకోలేదట. మూడోసారి వచ్చిందట, పట్టించుకోలేదట. అసలు నాలుగోసారి వచ్చిందట, పట్టించుకోలేదట. ఇలా రోజు వస్తూనే ఉందట. రోజు వస్తుంటే రాజు చూశాడట. చూసి ఆమె మాటి మాటికి విసుగు చెందకుంతో వస్తుంది కదా, అధికారికి చెప్తున్నాడట, మాటి మాటికి విసుగు చెందకుండా వస్తుంది కదా, అసలు ఆమె బాధ ఏంటో కనుక్కో, ఆమె బాధను మనం తీరుద్దాం అని యేసయ్య ఉపమానంలో చెప్తున్నాడు. అంటే ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తులే అలా ఆలోచన చేస్తే దేవుడు నీ పట్ల నా పట్ల ఇంకా ఎంత ఉన్నతంగా ఆలోచన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం మొహమాట పడకుండా యేసయ్యను అడగాలి పదే పదే. ఆమేన్, హల్లెలూయా. విసుగు చెందని ప్రార్థన మనం చేయాలి. ఏ ప్రార్థన? విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. విసుగు రాకూడదు మనకి. ఆ అంశం మీద మనం పోరాడాలి. ఏం చేయాలంట? హన్నా వలే నేను దేవుని మందిరానికి రాను, వచ్చినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది అంటే మన జీవితాలు ఫలభరితంగా ఉండవు. విసుగు చెందని యొక్క ప్రార్థనలోనికి మనం వెళ్ళాలి. 6 బాధలు. ఎన్ని బాధలంట? 6 బాధల్ని కలిగినా ఏ కీడును నీ దరికి రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 145:20 వచనాన్ని మనం చూద్దాం. ఆయన కాపాడా? చార్లెస్ ముర్రేని కాపాడాడు. అమ్మ, యెహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేస్తాడట. ఎవరిని కాపాడుతున్నాడట? ఆయనను ప్రేమించు వారందరినీ కూడా ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు, వాళ్ళని భద్రపరుస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రేమించాడా ద్వేషించాడా? అమ్మ నాకే చూడండి, మన కమలక్కే చెల్లె, ప్రైజ్ లార్డ్, కొత్త ఆమెం కాదు. ఎక్కడున్నాం మనం? ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు ప్రేమించాడా ద్వేషించాడా? ఐగుప్తులో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు విసుగు చెందకుండా. ఎన్ని సంవత్సరాలు చేశారు? 4 తరాల వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. అంటే 430 సంవత్సరాల నుంచి వాళ్ళు మా విమోచకుడు యేసయ్య ఆయన వచ్చి ఈ ఐగుప్తు బానిసత్వంలోంచి మమ్మల్ని విడిపించి తీసుకొని పోతాడని విసుగు చెందని ప్రార్థన చేశారు. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చారు. దేవుడు అంటాడు మోషేని పిలిచి, మోషే, నేను ఐగుప్తు ఫరో ఎదుటకు నిన్ను పంపిస్తాను రా, నా ప్రజల బాధ నేను నిశ్చయముగా విని ఉన్నాను, చూచి ఉన్నారు, వారు పెట్టిన మొరలు నా చెవులో చొచ్చి ఉన్నవి, రా మోషే నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. అక్కడ కలిగినటువంటి బాధలన్నిటి నుంచి దేవుడు వారిని ప్రేమించాడు గనుక విడిపించి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి అలా వచ్చారో రాలేదో కొద్ది మైళ్ళ దూరం ప్రయాణం సాగింది. వెంటనే ఫరో రథాలు మనసు మార్చుకొని మరలా రథాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతే మనకు ఊడిగం చేసేవాడు లేడు, వాళ్ళని తీసుకొని వద్దామని చెప్పి మరలా తన సైన్య బలాన్ని సమకూర్చుకొని ఇశ్రాయేలు ప్రజలు వెంటపడటం ప్రారంభించాడు. ఎదురుగా వాళ్ళు వచ్చేసరికి ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. అమ్మా, ఏముందంట? ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. దేవుడు చెప్పాడా ముందు మీకు ఎర్ర సముద్రం అడ్డం అవుతుంది, నేను జీలుతానని చెప్పాడా? చెప్పండి. నా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రము లాంటి శ్రమలు మనకు అడ్డుగా వచ్చినా వాటన్నిటినీ చీల్చడానికి, తప్పించడానికి యేసయ్య మనతో ఉన్నాడు. వాటిని చూసి వెనక్కి మళ్ళీ పోవడానికి పిరికి పందల్లాగా మనల్ని బయటికి తీసుకురాలేదు. ధైర్యంగా విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. అందుకనే ఎన్ని బాధలు కలిగినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. వారికి బాధలు కలిగినప్పుడు
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేలపై నడిపించి ఆవలి వైపు నడిపించాడు. శత్రువు అనుకున్నాడు, ఈ ద్వారములో నుంచి నేను కూడా ప్రయాణం చేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తెరవబడిన ఆశీర్వాదం ద్వారం నీ కొరకు నా కొరకే, శత్రువుల కొరకు కాదు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. శత్రువు రావాలనుకుంటే శత్రువు పతనమైపోతాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఆవలి వైపు చేరగానే మోషే ఇక సముద్రాన్ని మూసే అన్నాడు. ఇప్పుడు ఫరో నడి సముద్రంలోకి వచ్చారు. శత్రు శేషం లేకుండా పోయింది. బాధపరిచేవాడు లేడు, ఏడిపించేవాడు లేడు, బానిసగా చేసుకోవాలని ఆలోచన కలిగిన వాడు లేడు. మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని బాధించుచున్నవారు మీకు దూరం అవుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎవరు తడమకుండానే మిమ్మల్ని బాధ పెట్టే దుష్టుడు పారిపోవునుగాక. సామెతలో ఆ మాట ఉంది, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును అని రాయబడింది. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం నేర్చుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6:13 యేసు ప్రభు వారు అన్నారు, మత్తయి సువార్త 6:13 పరలోక ప్రార్థన నేర్పిస్తారు ఆయన. అక్కడ ఏమంటున్నాడు? మమ్మల్ని శోధనలోకి తేకుండా. ఈ ప్రార్థన ప్రతిరోజు మనం ఈ మాట చెప్పాలి. మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టు నుండి తప్పించుము. చాలు, అంటే మమ్మల్ని కాపాడు. తప్పించంటే దానికి పర్యాయ పదం ఏంటంట? మమ్మ శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని కాపాడు. మన అంశం ఏంటంట? కాపాడే దేవుడు. మనం ఏ అంశం మీద వెళ్ళిపోతున్నాం? కాపాడబడటం దాని మీద వెళ్ళిపోతున్నాం. అక్కడ ప్రజల్ని కాపాడాడు, ఇక్కడ నూతన నిబంధన భక్తులకు శిష్యులకు చెప్తున్నాడు. ఈ యొక్క 21వ శతాబ్దంలో ప్రభుని విశ్వసించిన మనందరికీ చెప్తున్నాడు, దుష్టు నుండి మమ్మలను కాపాడు అనే ప్రార్థన మనం ప్రతిరోజు చేయాలి. అమ్మా, మమ్మల్ని కాపాడు అని ప్రార్థనలు చేయాలి. మా పిల్లల్ని కాపాడు. ఇంకో పాట కూడా నాకు చాలా ఇష్టం. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోక దురవ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో, ఓలీవ మొక్కలవలెను ద్రాక్ష తీగలను పోలి, ఫల సంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము, దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన ఇలా ఉండ, నా పిల్లల్ని కాపాడు, ఏ కీడు రాకుండా, నా భర్తను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా సంపదను కాపాడు. హల్లెలూయా. నా సంపదను కాపాడు, నా వ్యవసాయాన్ని కాపాడు, నాకున్న వస్తు వాహనాలను కాపాడు అని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను పడుకునే ముందు. చివరి ప్రార్థన, నిద్రపోతున్నామయ్యా, ఈ మందిరం చుట్టూ, గృహం చుట్టూ నీ కంచె వేయ్యా, నీ కంచె వేయ్యా. ఇది మాత్రం నేను అసలు మర్చిపోను. కాపాడయ్యా, భద్రపరచయ్యా, తోడుగా ఉండయ్యా. ఆయన కాపాడకపోతే మనం కాపాడబడలేము. అందుకనే ప్రభు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడుని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ప్రపంచ దేశాల్లో అయినా మన దేశమైన అన్నిటినీ కాపాడుతున్నవాడు యేసయ్య. దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి మన జవాన్లకైనా కాపుదల, రక్షణ ఇచ్చి కాపాడుతున్నవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పట్టణాన్ని ఆయన కాపాడకపోతే దాన్ని కావలి కాయువారు రాత్రంతా మేల్కొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా. అందుకని ఆయన కాపాడే దేవుడు, పట్టణాన్ని కాపాడే దేవుడు, దేశాన్ని కాపాడే దేవుడు, కుటుంబాన్ని కాపాడే దేవుడు, మన గ్రామాన్ని కాపాడే దేవుడు, నిన్ను నన్ను కాపాడే దేవుడు, మన సమస్తాన్ని కాపాడే దేవుడు మన ఆరాధ్య దైవం యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మనం చూస్తే ముందుకెళ్దాం. ఇంకా కొన్ని విషయాలు
కీర్తన గ్రంథం 97:10 మనం చూద్దాం. కీర్తనలు 97:10. చదువమ్మ తల్లి. యెహోవాను ప్రేమించు వారులారా, మనం ఏం అసహించుకోవాలంట? చెడుతనాన్ని అసహించుకోండి. తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు. భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన వారిని విడిపించును. ఆయన ప్రజలమైన మన ప్రాణాలను ఆయన ఏం చేస్తున్నాడంట? కాపాడుతూ వచ్చాడు. ఇంత పెద్ద కరోనా వచ్చింది, కోట్లకు గడించిన వాళ్ళు, వెండి బంగారాలు ఉన్నవారు, ఆఖరికి ఒకడంట ఫారెన్లో లెట్రిన్ బేసినే బంగారంతో తయారు చేయించుకున్నాడంట. అట్లాంటోడు చనిపోతే ఒక కవర్లో ప్యాక్ చేసి మన దేశం కూడా రాకుండా అక్కడ దేశంలోనే, ఆ దేశం పేరు గుర్తు రావట్లే, నిర్దాక్షిణంగా పడేశారు. దిక్కు దివానం లేదు. కాపాడబడ్డారా? కరోనా ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే, ఇన్ని వేలు వచ్చినా, ఇప్పుడు ఫోర్త్ వే, ఫిఫ్త్ వే వచ్చినా కూడా ఇంకా మనం సుఖంగా బ్రతుకుతూ కాపాడబడుతున్నామంటే కేవలం మన యేసయ్య ప్రేమను బట్టి అండి. ఆమేన్, హల్లెలూయా. కాపాడబడ్డామా? పడలేదా? కాపాడబడ్డాం, బ్రతికించబడ్డాం. ఎంతోమంది మన అయిన వారు, మనకు తెలిసిన వారు అనేక మంది చనిపోయారు, ఆ తెగులు వాత పడ్డారు. మనలో కొంతమంది ఆ తెగులుకు గురైనా కూడా తెగులులో నుంచి కాపాడి బయటికి తీసుకొచ్చి బ్రతికించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రాణాలను కాపాడుతూ వస్తున్నాడు. చెప్పండి, మన ప్రాణములను కాపాడుతూ వస్తున్నాడు. 91వ కీర్తన 9-12 వరకు మనం చూద్దాం. యెహోవా నీవే ఆశ్రయం. అమ్మ వినండి, నా మాట వినండి. యెహోవా నీవే ఆశ్రయమనియు, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమి కూడా రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతకు ఆజ్ఞాపిస్తాడట. మనకు పరిచారకులు ఉన్నారు. ఆమేన్. మనకు పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి 2 దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. మనం అంటాం, త్రుట్టిల్లో దప్పిపోయింది, బతికి బట్ట కట్టారంటే వాళ్ళే దప్పించారు. ఎవరు? మనకు కావలి కాస్తున్నారు. ఎవరంట? దేవదూతల నుంచాడు మనకు పరిచారకులుగా. అంత విలువైన వారు మనం, ఈ లోకానికి విలువైన వారిగా. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ అయిన వారికి, నీ కుటుంబీకులకు నువ్వు దేవుని నమ్ముకొని విలువలేని దానిగా కనిపించవచ్చు. నువ్వు బాధపడకు. దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగిన వారం మనం. హల్లెలూయా. వాళ్ళకు పరిచారకులు లేరు, మనకున్నారు. ఆమేన్. ఎవరున్నారట? మనకు పరిచారకులు ఉన్నారు. ఆయన దూతలకు ఆజ్ఞాపించును. ఎత్తి పట్టుకుంటారు. నువ్వు సింహములను, నాగుపాములను త్రొక్కుతావు. చూడండి, ఇంకో మాట ఉంటుంది, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు, రాదు, రాదు. ఆమేన్. అలా బలమైన ప్రార్థన యోధురాలుగాను ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాగ్దానాలను మనం విశ్వసించాలి. ఒకటి, తన భక్తుల పాదములను ఆయన త్రొట్టిల్లడు. ఆయన కాపాడుతూ వస్తాడు. ఏం చేస్తాడంట? త్రొట్టిల్లనివ్వడు. ఎక్కడ త్రొట్టిల్లనివ్వడు? మనం పాపంలో త్రొట్టిల్లకుండా చూసుకోవాలి. మొదటిగా చాలామంది త్రొట్టిల్లిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. యవనస్తులైతే జాగ్రత్తగా ఉండాలి. ఇహలోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు లోనై మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు, మిమ్మల్ని మీరు పతనం చేసుకోకూడదు. యవనస్తులారా, మీరు బలవంతుని చేతిలో బాణం వంటి వారు, శత్రువుల గవిని స్వతంత్రింపజేసేవారిగా మీరు ఉండాలి. మనం చూస్తే 1 సమూయేలు గ్రంథంలో 2:9 ఆ మాట ఉంటుంది. సామెతలు 3:26, కీర్తన 121:5 ఈ మాటలు ఉన్నాయి. 2, విశ్వాసుల కుటుంబం కాపాడే దేవుడు. ఎవరిని కాపాడుతాడట? 1, ఎవరిని కాపాడుతాడు? భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా కాపాడుతాడు. 2, విశ్వాసుల కుటుంబమును కాపాడే దేవుడు. ఆమేన్. మీ కుటుంబాలన్నిటినీ దేవుడు కాపాడుతున్నాడు. 3, ఆయన మన ఎముకలన్నిటినీ కాపాడే దేవుడు. ఆ మాట చదువుదామా? కీర్తన 34:20, 34:20 ఆ మాట చదువుదాం.
ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. ఒక్కటైనను విరిగిపోదు. ఏం చేస్తాడట? కాపాడుతున్నాడు. దానిలో ఒక్కటైనను విరిగిపోదు. అలాంటి ఒక భద్రత మనకిచ్చాడు. 4, పరమ తండ్రి ఆజ్ఞను గైకొంటే కాపాడబడతాం మనం. ఎవరి ఆజ్ఞను గైకొనాలి? పరమ తండ్రి ఆజ్ఞ. ఆ సామెతలు 6:20-22 చూద్దాం.